ఇంటర్వ్యూ తీసుకోండి. విశాఖలో సరికొత్త టూరిస్ట్ అట్రాక్షన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి మీద నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకి ఇవాళ నుంచి కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా సరే నేరుగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటిది అందాలన్నింటినీ కూడా వీక్షించవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం జరుగుతూ ఉండేది. అయితే ఇటీవల చాలా కాలం క్రితమే అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో అన్ని విధాలుగా చెక్ చేసుకుని ఎటువంటి ప్రమాదాలు ఏమీ చోటు చేసుకోకుండా ఉన్నామని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే సందర్శకులకు అనుమతిస్తూ ఈరోజు విశాఖపట్నం ఎంపీ భరత్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా దేశంలో సీ వ్యూ పాయింట్ ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ విశాఖపట్నంలో ఇప్పుడు మనం ఈ చూస్తున్నది మాత్రమే. దాదాపు 55 కిలోమీటర్ల పొడవున ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేశారు. దీంతో పాటు కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి మనం పైన ఉన్నటువంటి అందాలను చూస్తుండవచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి సాగర్ తీరం, అదేవిధంగా సాగర్ తీరం నుంచి బీచ్ రోడ్ ఏదైతే ఉంటుందో భీమిలికి వెళ్లే ప్రాంతాన్నిటిని కూడా ఇక్కడ నుంచి నేరుగా చూడవచ్చు. ఓవైపు సముద్ర తీర అందాలు, మరోవైపు కొండలు తాలూకా పచ్చదనం ఇదంతా కూడా చూడవచ్చు ఈ ప్రాంతం ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి. దీంతో పర్యాటకులంతా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద చాలా కాలంగా చూసేందుకు ఆసక్తిగా కనబరుస్తూ ఉన్నారు. ఈ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అంతా కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. బీహార్ అదేవిధంగా కేరళలో మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అందుబాటులోకి రావడంతో సందర్శకులు పోటెత్తుతూ ఉన్నారు. ఇక్కడ రావడానికి సంబంధించి 30 రూపాయల టికెట్ను ఎంట్రీ ధరగా కూడా నిర్వాహకులు పెట్టారు. ఒక్కొక్కరు కూడా 300 రూపాయలు చెల్లించి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాలన్నీ వీక్షించవచ్చు. అసలు సందర్శకులు ఏమనుకుంటున్నారు, ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనుభూతి ఎలా కలుగుతుంది అనేది మనతో పాటు మాట్లాడే కొంతమంది సందర్శకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఈ గ్లాస్ బ్రిడ్జ్? వైజాగ్లోనే ఉంటామండి. బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫ్రెండ్స్తో వచ్చాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లల్ని కూడా తీసుకొని వస్తాము. ఇక్కడ నుంచి బీచ్ బాగా కనిపిస్తుందండి. కిందకి చూస్తే ఇంకా బాగుంది. వైజాగ్ సిటీ కూడా బాగా కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అందుబాటులోకి ఇక్కడ రావడంతో ఎలా ఫీల్ అవుతుంది? ఇదే ఫస్ట్ టైము వైజాగ్ ఈరోజు ఓపెనింగ్ ఉందని చెప్పి ఈరోజు వచ్చాము, కావాలని చూద్దామని. ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఈరోజు ఓపెనింగ్ ఉందని సరే ఆ ఎగ్జైట్మెంట్ మనం ఫీల్ అవుదామని చెప్పి వచ్చాము. బాగుంది. కాకపోతే టికెట్ మరి ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది, అంతకని ఏం లేదు. అదే ప్రికాషన్స్ మాత్రం 40 మెంబర్స్కి మాత్రం అంతకన్నా ఎక్కువ పెంచితే మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా మాకు ఇంటర్నల్గా కూడా ఫీలింగ్ భయం వస్తుంది. అందుకని మీరు ప్రతి 15 మినిట్స్కి 20 మినిట్స్కి 40 మంది పంపిస్తే బాగుంటుందని మాకు కూడా. అంటే వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా ఒక 10 మినిట్స్ అన్నా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశమే మా ఉద్దేశం, అంతేగాని. కానీ ఎక్సలెంట్గా మొత్తం కన్స్ట్రక్షన్ కానీ మొత్తం వ్యూ పాయింట్ కానీ అంతా బాగుంది. ఆ బీచ్ వ్యూ కానీ ఆ రోడ్డు కానీ అక్కడ నీట్గా వంపు తిరిగినట్టు రోడ్డు కానీ, సో మొత్తం టోటల్ వైజాగ్ మొత్తం కనపడటం కానీ, అందులో ఈరోజు ఇంకా ప్లెజెంట్ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది. మరి ఎండప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదుగా. మరి ఎండప్పుడు కింద బాగా కాళ్ళు కాలుతా ఉండి మరి వాటర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి అది మీరేమన్నా దానికి ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తున్నారో లేదు మాకు తెలియదు. అది ఇప్పుడంటే మీరు చెప్పండి, ఇంత ఎత్తైన ప్రాంతం నుంచి విశాఖపట్నం ఎప్పుడైనా చూసారా? ఎలాంటి అనుభూతి కలుగుతుంది? లేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా బాగుంది. మనకి మన స్టేట్లో ఇది వచ్చి ఎంజాయ్మెంట్ చేయడానికి పిల్లలకి అందరికి చాలా బాగుంది. అంతా వ్యూ అంతా కూడా లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అదే ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి బ్రిడ్జ్ పైనుంచి మనం చూస్తూ కూడా కింద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పచ్చదనం తర్వాత ఇంత పైకి ఎక్కిన తర్వాత ఒకసారి కిందకి చూస్తే ఎవరికైనా సరే కాస్త భయాందోళనలు అనేవి కలుగుతూ ఉంటాయి సాధారణంగానే. అయితే అటువంటి అనుమానం ఏమీ లేకుండా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ను చాలా పకడ్బందీగా నిర్మించడం జరిగిందని నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఏదైతే దాదాపు 100 మెంబర్స్ వరకు కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఒకేసారి నిల్చొని చూసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రమాదాలు లేదంటే ఏదైనా
అనుకోని ఘటన జరిగితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేవలం 30 మెంబర్స్కి మాత్రమే ఒకసారి గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వచ్చేందుకు అనుమతిస్తూ నిర్వాహకులు ప్రస్తుతానికి చర్యలు చేపట్టారు. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అంతా ఓపెనింగ్ తర్వాత ఈ వ్యూవర్షిప్ అంతా కూడా బాగున్నప్పటికీ కూడా టికెట్ ధర పట్ల కొంతమంది పర్యాటకులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మనిషికి 300 రూపాయల టికెట్ అంటే ఫ్యామిలీతో రావాలంటే దాదాపుగా కూడా 2000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధర ఎక్కువగా కాకుండా భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొంతమంది పర్యాటకులు అయితే చెప్తున్నారు. తొలి రోజే విపరీతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రస్తుతం ఇది పర్యాటకుల సందర్శన కాలం జరుగుతూ ఉంది. ఇప్పుడు డిసెంబర్ మాసం నెక్స్ట్ సంక్రాంతి పొంగల్ ఆ తర్వాత హాలిడేస్ నేపథ్యంలో విపరీతమైన రద్దీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నెలకొనే అవకాశం ఉందని చెప్పి నిర్వాహకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 TV, వైజాగ్. I want that feeling. మీడియా వాళ్ళ Raju.